2024 ఎన్నికల్లో ఘోర ఓటమితో 11 సీట్లకు పరిమితమైంది వైసీపీ. ప్రతిపక్ష హోదా రాదని తెలిసినా అదే కావాలని పట్టుబడుతున్నారు. స్కూల్ పిల్లాడు స్కూల్కి వెళ్ళనని మారాన్ చేసినట్టుగా వైసీపీ ఎమ్మెల్యేలు కనీసం అసెంబ్లీ కూడా హాజరు కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రారు, ప్రజా సమస్యలపైన మాట్లాడరు, కానీ జీతాలు మాత్రం సమయానికి తీసుకుంటారు. నెలకు 1,75,000 రూపాయలు తీసుకుంటున్నారు. అయితే ఈ వ్యవహారం పైన టీడీపీ ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీకి రాకుండా జీతాలు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకార కార్యక్రమం తర్వాత అసెంబ్లీ గడప తొక్కలేదు. ఇటీవల బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో గవర్నర్ ప్రసంగానికి హాజరైన వైఎస్ఆర్సీపీ సభ్యులు నానా హంగామా సృష్టించి 11 నిమిషాల తర్వాత సభ నుంచి వెళ్లిపోయారు. మళ్లీ వారి జాడ కూడా లేకుండా పోయింది. ప్రజల తీర్పుని పరిహాసం చేస్తూ అసెంబ్లీలో ప్రజా సమస్యలు ప్రస్తావించకుండా వైసీపీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరుని జనం ప్రశ్నిస్తున్నారు. మీ దగ్గర పనిచేసేవాడు డ్యూటీకి రాకపోతే మీరు జీతం ఇస్తారా? అసెంబ్లీకి రాకుండా మీరు జీతం ఎలా తీసుకుంటారని ప్రజలు డబ్బులంటే అంత అలుసా అని ప్రజాస్వామ్యవాదులు ఇప్పుడు మండిపడుతున్నారు.